హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హక్కీ ఫ్యాషన్స్. ఈరోజు మనం బాబిన్ థ్రెడ్ ఆర్ బాబిన్ ఎలాస్టిక్ని ఎలా అయితే యూజ్ చేస్తామో చూద్దాము. దీన్ని నేను లోకల్ షాప్లో అయితే పర్చేస్ చేశాను అండ్ మీరు దీన్ని ఆన్లైన్లో కూడా చాలా ఈజీగా పర్చేస్ చేయొచ్చు. నేను బాబిన్ థ్రెడ్ని బాబిన్లో అయితే ఇలా ప్రెషర్ ఎక్కువ పెట్టకుండా అయితే సింపుల్గా చుట్టేసుకున్నాను. చుట్టుకున్న తర్వాత దీన్ని బాబిన్ కేసులో అయితే ఫిక్స్ చేసుకోవాలి. బాబిన్ కేస్‌లో యూజువల్‌గా కొన్ని సార్లు టైట్ ఉంటుంది. నాకైతే ఈ బాబిన్‌లో అయితే నార్మల్‌గానే థ్రెడ్ అయితే బాగానే బయటికి వచ్చింది. ఒకవేళ మీకు గనక మీ బాబిన్‌లో అయితే కొంచెం టైట్‌గా అనిపిస్తే మాత్రం ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, చిన్న స్క్రూ. దీన్ని కొంచెం లూజ్ చేశారంటే మీకు ఈజీగా అయితే బాబిన్ థ్రెడ్ అయితే బయటకొస్తుంది. కానీ మామూలు థ్రెడ్ కన్నా ఇది కొంచెం టైట్‌గానే ఉంటుందండి. సో, దీన్నైతే మిషన్‌లో సెట్ చేసుకొని ఇలా థ్రెడ్‌తో బయటికైతే లాక్కోవాలి. తర్వాత మనము క్లాత్ తీసుకొని దీంట్లో బ్యూటిఫుల్ గ్యాదర్స్ అయితే ఇవ్వచ్చు. నేను బుర్ఖాలో అయితే స్లీవ్స్ దగ్గర నాకు ఎలాస్టిక్ అయితే ఇచ్చా, అది చాలా లూజ్ అయిపోయింది. సో, దాంట్లో నేను మళ్ళీ అయితే గ్యాదర్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. చూడండి, ఇలా ఉంది, మొత్తం లూజ్ అయిపోయింది. స్టిచెస్ చూస్తున్నారు కదా, మొత్తం లూజ్ అయిపోయింది. ఈ లూజ్ అయిపోయిన దగ్గర నేను మళ్ళీ బాబిన్ ఎలాస్టిక్ యూజ్ చేసి గ్యాదర్స్ అయితే ఇస్తాను. ఒకసారి చూడండి. ఇచ్చేటప్పుడు క్లాత్‌ని మరీ స్పీడ్‌గా లాగాల్సిన అవసరం లేదు. కొంచెం స్లైట్‌గా లాక్కుంటే సరిపోతుంది. బట్ నేను ఇక్కడైతే బాబిన్ ఎలాస్టిక్ వెనకాలైతే క్లాత్ లాగట్లేదు. ఎందుకంటే నాకు మామూలుగానే స్టిచ్ అయితే బానే పడతా ఉంది. మీకు గనక సరిగ్గా పడకపోతే కొంచెం అయితే వెనకాల నుంచి లాగండి. సో, చూసారు కదా, ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి మీకు ఎంత బాగుందో ఈ గ్యాదర్స్ అన్నవి. ఇలా నేను మిగతా వాటికి కూడా స్టిచ్ చేయాలండి. వీటిని మీ బ్యూటిఫుల్ గ్యాదర్స్ అయితే ఇవ్వచ్చు. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ సచ్ and subscribe